గట్టిగా అందరు చప్పకూడాలి, చేతులు పైకెత్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అందరూ పాడదాం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఏ నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. గట్టిగా చెప్పకూడదాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, అందరూ చప్పట్లు. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నీ నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, అందరూ వారందరూ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చేతులు పైకెత్తి చెప్పకూడదు అందరూ కూడా. హల్లెలూయా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చెప్పకూడదాం.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నది. శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, మన యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. ఈ సమయంలో మన ధ్యానాంతము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42-43 వచనాలు చదువుతున్నాను. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వ దినము గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రార్థన. యేసయ్యా, ఈ రాత్రి మేమంతా నీ మాట కొద్దిసేపు వినగోరుచున్నాం. మాతో మీరు మాట్లాడండి. వినుచున్న వారందరికీ క్షేమాభివృద్ధికరమైన నీ వాక్కును మీరు వెల్లడి చేసి మా విశ్వాసాన్ని వృద్ధి పొందించి ఈ అంత్య దినాల్లో విశ్వాసులమైన మేము ఎలాగునో నీ రాకడ కొరకు ఎదురు చూడాలో మాకు నేర్పించి మహిమ పొందమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక వ్యక్తి గురించి కనపడుతుంది. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యోసేపు. అతని పట్టణం పేరు అరిమతయ. అరిమతయ పట్టణస్థుడు గనుక అందరూ ఏమని పిలిచేవాళ్ళంటే అరిమతయ యోసేపు, అరిమతయ యోసేపు అని పిలిచేవారు. ఈ అరిమతయ యోసేపుని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పే సత్యాలు ఏంటంటే ధనవంతుడని, సజ్జనుడని, నీతిమంతుడని, అంతేకాదు సన్నిహితుని సభలో ఒక మెంబర్ అని, యేసు ప్రభువారిని సిలువ వేయాలని వాళ్ళందరూ తీర్మానం చేసుకున్నప్పుడు వారి ఆలోచనతో ఏకీభవించలేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చక్కని సాక్ష్యం ఈ అరిమతయ యోసేపు గురించి తెలియజేస్తుంది. ఇంకో మాట మనం చదువుతాం ఏంటంటే ఇతడు దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు అనే మాట. చెప్పండి, ఎలాంటి వాడంట? అతడు ఘనత వంచిన యొక్క సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ఈ రాత్రి నేను కొన్ని మాటలు చెప్తున్నాను. అదేంటంటే దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచేవాళ్ళు చేయతగిన పనులేంటి? నీవే నిజంగా దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తే అంత్య దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి త్వరలో రాబోతున్నారని ఎదురు చూస్తున్న మనం చేయాల్సిన పనులేంటి? యేసు ప్రభువారిని సిలువకు అప్పగించిన ఆ దినాల్లో మనం చూస్తే యేసు ప్రభుతో అంతవరకు 3.5 సంవత్సరాలు ఉన్న 12 మంది శిష్యులు యేసు ప్రభువారిని విడిచిపోయారు. సిలువ దగ్గర కనపడింది ఎవరై అంటే కేవలం యోహాను ఒక్కడే కనపడతాడు. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచిపెట్టినప్పుడు 5,000 మందికి ఎక్కువ తిన్నారు. యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు 500 మంది దాకా చూచారు. సువార్తను ప్రకటించడానికి వెళ్ళండి అంటే 70 మంది వెళ్ళారు. నాతోనే ఉండండి, నా శిష్యులుగా ఉండండి అంటే 12 మంది ఉన్నారు. ప్రార్థన చేద్దాం రండి అంటే 3 వెళ్ళారు. సులువు దగ్గర చూస్తే ఒకడే ఉన్నాడు. యేసు ప్రభువారు చనిపోయారు. సాయంకాలం అవుతుంది. మరి కొద్దిసేపట్లో విశ్రాంతి దినం ప్రారంభం కాబోతుంది. విశ్రాంతి దినం ప్రారంభం కాకముందే సిలువలో ఉన్న వ్యక్తులను దించివేయాలి. కాబట్టి రాను వారు ఏం చేశారంటే చనిపోయారా లేదా అని చెకింగ్కి వచ్చారు. వచ్చి దొంగల దగ్గరికి వెళ్ళి చూచారు. వాళ్ళు ఇంకా చావలేదు కనుక వాళ్ళు ఏం చేశారంటే కాళ్ళు విరగొట్టి చంపారు. యేసు ప్రభు దగ్గర కూడా వచ్చి చూచారు. చనిపోయినట్టుగా కనపడుతున్నాడు. నిజంగా చనిపోయాడే లేదా అని బళ్ళెం తీసి పక్కలో పొడిచారు. ఆ గాయం నుండి రక్తము నీరు కారినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. అప్పటికే యేసు ప్రభు చచ్చిపోయారు. అంత త్వరగా చచ్చిపోయారేంటని
ఆ సైనికాధికారి కూడా ఆశ్చర్యపడి ఈయన నిజంగా నీతిమంతుడే, దేవుని కుమారుడని ఒప్పుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు వారి దేహం నాకు కావాలని అడగడానికి వచ్చేవాళ్ళు ఎవరు లేరు ఆ దినాల్లో. సిలువు దగ్గర నుంచోడానికే భయపడుతున్న దినాల్లో యేసు ప్రభు నాకు కావాలి అని అడిగేవాళ్ళు ఎవరు లేరు. జాగ్రత్త గమనించాలి. తర్వాత రోజు విశ్రాంతి దినం కనుక సిలువలో ఎవరు వేలాడకూడదు. ఎందుకంటే యూదులకు అది విశ్రాంతి దినం కనుక విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలని ఎవరు సిలువ శిక్షలో ఉన్న వ్యక్తులు శిక్షలో ఉండకూడదు. కాబట్టి చావకపోతే చంపన్న దింపేస్తారు తప్ప వాళ్ళు మాత్రం అక్కడ ఉంచరు. ఆ కారణం చేత ఇద్దరు దొంగలు చంపారు. ఇప్పుడు యేసు ప్రభు వారి సంగతి కూడా చూస్తుంటే ఆయనే చనిపోయాడు. బైబిల్ చెప్తున్న చక్కని సత్యం ఏంటంటే యేసు ప్రభు వారి దేహాన్ని అడగడానికి ఎవ్వరు ముందుకు రాని పరిస్థితిలో ఏం జరుగుతుందంటే కొండ వెనకాలన్న లోయలో ఆ శవాన్ని విసిరివేస్తారు అనాథ శవంగా. ఏం జరుగుతున్నప్పుడు కాకులు గెద్దలు వచ్చి పొడుచుకుని తింటాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఈ అరిమతయి యోసేపు ఒక మంచి పని చేశాడు. ఆ మంచి పనుల గురించి భక్తుడైన మార్కు చక్కని మాట ఉపయోగించాడు. ఈ మాట అంటే నాకు చాలా ఇష్టమైన మాట. అదేంటో తెలుసా? అరిమతయి యోసేపు తెగించి ఏం చేశాడంటే, ఈ మాట అందరూ చెప్పండి, తెగించి. ఏం చేశాడు? తెగించి. అవును, కొన్ని కార్యాలు చేయాలంటే తెగించక తప్పదు. తెగించకుండా ఏ కార్యమో మనము చేయలేం. అందరూనేమో తలుపులు మూసుకుని ఇంట్లో కూర్చుంటే అంతవరకు రహస్య శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు ఇప్పుడు బాహాటంగా బయటకు వచ్చి యేసయ్య కలువరి శిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని కేక వేసి తన ఆత్మను అప్పగించుకుని చనిపోయిన ఆ పరిస్థితిని చూచాడేమో. తాను అనుకున్నాడు, నా గురువు గారు బోధకుడైన యేసయ్య చనిపోగా లేంది నేను కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాను, చావు ఏదో ఒక రోజున వస్తుంది కనుక చావైనా పర్వాలేదు బ్రతుకైనా పర్వాలేదు, నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తే అనుకున్నాడేమో. ఈయన తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడంట. చప్పడు కూడా దేని అమ్మాయిపరచండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పుకున్నంత ఈజీ కాదండి. కారణం ఏంటి తెలుసా? నేను యేసు ప్రభు శిష్యును అన్నారంటే పట్టుకుని శిక్షించే రోజులవి. ఆ రోజే కదా తమ గురువైన యేసు ప్రభు వారిని సిలువ వేశారు, భయంకరంగా వేధించి చంపారు. అలాంటప్పుడు నేను యేసు ప్రభు శిష్యునని చెప్పుకునే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదు. కానీ ఇతడు తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళాడంట. పిలాతు అన్నాడయ్యా, యేసు ప్రభు వారి దేహం నాకు కావాలన్నాడు. నువ్వేంటి అడుగుతున్నావు? నీకు ఆయనకి సంబంధం ఏంటంటే ఆయన అన్నాడు కదా, అయ్యా నేను కూడా ఆయన శిష్యున్నే కానీ ఇంతవరకు యూదులకు భయపడి నేను దాక్కున్నాను. ఎప్పుడైతే మా గురువు గారు తన ప్రాణాన్ని విడిచిపెట్టారో నేను కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతానని నాకు తెలుసు కనుక నేను చచ్చినా పర్వాలేదు బ్రతికినా పర్వాలేదు, నా యేసయ్య దేహం నాకు కావాలని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. తన పదవి పోయినా, తన ప్రాణం పోయినా, తన పరువు పోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది యేసయ్య దేహం అని తెగించిన అరిమతయి యోసేపు. కనుక నీ దినాన్ని నేను చెప్పే మాట ఏంటంటే అరిమతయి యోసేపు లాంటి వారు ఈ అంత్య దినాల్లో లెగవాలి, యేసయ్యకు కావాలి. ఊరికే భక్తి కలిగిన వాళ్ళు కాదు. ఏమంటే 2-3 చినుకులు పడితే లేచి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. కొన్ని సార్లు చూస్తూ ఉంటుంటే మేఘం పట్టంగానే అసలు వెళ్ళాలో లేదో అని డౌట్ పడే విశ్వాసులు కూడా చాలా మంది ఎక్కువైపోయినా ఈ దినాల్లో నేను చచ్చినా బ్రతికినా నా యేసయ్య కొరకు నేను జీవించాలి అనుకుని తీర్మానం కలిగిన వాళ్ళు లెగవాలి అనే మాటను దైవజనుడిగా తెలియజేస్తున్నాను. ఎంతోమంది యేసు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత ఇలాంటి తెగింపు కలిగిన వారుగా ప్రాణాలు అప్పగించారు, ప్రభు కొరకు జీవించారు, ప్రభు కొరకే మరణించారు అనే మాటలు కూడా జ్ఞాపం చేస్తున్నాను. యేసు ప్రభువు వారి శిష్యుల్లో 3 వ్యక్తులు మనం చూస్తే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువు వారిని అమ్ముకోవడానికి తెగించాడు. శిష్యుల్లో ప్రధానుడైన పేతురు అబద్ధమాడడానికి తెగించాడు. శిష్యుల్లో మరొక వ్యక్తి అయిన తోమ నమ్మనని అనుమానించడానికి తెగించాడు. కానీ అంతవరకు రహస్యంగా ఉన్న అరిమతయి యోసేపు తెగించి యేసు దేహము తనకిమ్మని అడిగాడు. ఈ అరిమతయి యోసేపు గురించి చక్కని మాటలు చూస్తాం. అతడంట పర్మిషన్ తీసుకున్న తర్వాత సిలువ మీద నుండి
యేసయ్య దేహాన్ని దింపాడు. చప్పట్లు కొడితే నామయపరచండి. యేసు ప్రభువారి దేహాన్ని దింపాడు అంటే ఒక మాట మీకు అర్థమయ్యేదో చెప్తున్నాను. తన శారీరక బలాన్ని యేసు కొరకు ఉపయోగించాడు. బలాన్ని ఏం చేశాడు? యేసయ్య కొరకు ఉపయోగించాడు. రెండవది, తన ధనాన్ని బట్టి యేసు ప్రభువారికి ప్రశస్తమైన నార వస్త్రాన్ని కొన్నాడు. ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. మూడో చూస్తే సమయాన్ని కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకోవడానికి వెచ్చించాడు. దింపడానికి, తీసుకెళ్ళి పాతి పెట్టడానికి కూడా సమయాన్ని వెచ్చించాడు. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, నీవే కనుక దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా ఈ 3 పనులు చేయక తప్పదు. ఏంటది? నెంబర్ 1, నీ బలాన్ని ప్రభు కొరకు ఉపయోగించు. నెంబర్ 2, నీ ధనాన్ని ప్రభు కొరకు ఉపయోగించు. నెంబర్ 3, నీ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించు. మనందరికీ బాగా తెలిసిన ఒక పాత పాట ఉంది. ఏంటో పాత తెలుసా? సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. ఏం చేయాలంట సమర్పణ? దేహము, ధనము, సమయం. పాట అందరూ పాడతారు. ఎందుకనంటే నీ దేహము, నీ ధనము, నీ సమయం ఉంది కాబట్టి. అదే కనుక నా దేహము, నా సమయము, నా ధనం అనేటప్పటికీ ఎంతమందికి ముందుకు వస్తారు? అలా ముందుకు రావాలంటే మనకు కావాలి తెగింపు. దేవుని స్తోత్రం. కనుక అరిమతయి యోసేపు తెగించాడు. ధనాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టాడు. తెగించాడు. సమయాన్ని ప్రభు కొరకు వెచ్చించాడు. తెగించాడు. బలాన్ని ప్రభు కొరకు వినియోగించాడు. కనుక ప్రియ సహోదరి సోదర, యేసు త్వరలో రాబోతున్నాడు. యేసయ్య కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? అరిమతయి యోసేపు అండి తన ఆస్తిని కూడా ప్రభు కొరకు అప్పగించాడు. ఎలాగంటారా? తన కొరకు తవ్వించుకున్న రాతి సమాధిలో యేసయ్యకు చోటిచ్చాడు. అంటే సమయాన్ని వెచ్చించాడు, ధనాన్ని వెచ్చించాడు, బలాన్ని వెచ్చించాడు, ఆస్తిని కూడా దేవుని కొరకు ఖర్చు పెట్టాడు. కనుక నేను చెప్పేది ఇప్పుడు మనంతా జ్ఞాపం చేసుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవే యేసు ప్రభువారి రాకడ కొరకు ఎదురు చూస్తుంటే తెగింపక తప్పదు. సమయం లేదు అనే మాట రాకూడదు సుమా. ఈ అంత్య దినాల్లో చాలా మంది దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు తయారైపోయారు. మన పితరుల దినాల్లో ఇంత చక్కని అవకాశాలు లేకపోయినా, వనరులు లేకపోయినా కిలోమీటర్లు నడిచి వెళ్ళి సువార్తను విన్నారు. అంత విశ్వాసం వారు చూపించారు. నేటి దినాల్లో చూస్తుంటే ఊర్లో మీటింగ్లు జరుగుతున్నా సరే ఊరకనే అన్న కూర్చుంటున్నారు, కానీ వచ్చి మాటలు విందామని ఆశ, ఆలోచన, తపన లేకుండా పోయింది. ముక్కుసూటిగా చెప్తున్నాను, ఒకవేళ నీవే గనక నీ సమయాన్ని వ్యర్థంగా ఖర్చు పెడితే నువ్వు దేవుని రాజ్యంకి వెళ్తానని అనుకుంటున్నావేమో. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. నేను నేర్చుకున్న ఒక మంచి విషయం ఏంటంటే, నేను మామూలుగా ప్రసంగికుడిగా మీటింగ్కి వెళ్ళిపోతాను. ఒకవేళ ఎక్కడన్నా ఆ రోజు ఖాళీ ఉంటే పరిసర ప్రాంతాల్లో ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుందేమో అని ఆరా తెలుసుకుని నాకు చెప్పకపోయినా నేను వెళ్ళి మీటింగ్లో కూర్చుంటా. ఎందుకంటే దేవుని వాక్యం వినడం మంచిది. దేవుని స్తోత్రం. కనుక ప్రియ సహోదరి సోదరా, రేపు నీది కాదు, ఈ రోజు నీ చివరి రోజు నీకు తెలియదు. ఎప్పుడో చూసుకుందాం అనుకున్నావా? ఒకవేళ నీ ప్రాణం పోతే నీ గమ్యం ఎక్కడ నీ అంతం ఎక్కడ జీవిస్తావు అనేది ఒక వాస్తవాన్ని గమనించవలసిందిగా తెలియజేస్తూ ఈరోజే ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, నేను కూడా అరిమతయి యోసేపు వలె తెగింపు కలిగి నా బలంతో నీ పరిచర్య చేస్తాను, నా ధనంతో నీ పరిచర్య అభివృద్ధి కొరకు సహకరిస్తాను, నా సమయాన్ని నీ మహిమ కొరకు వెచ్చిస్తాను, నా ఆస్తిని కూడా నీ పరిచర్యకు ఖర్చు పెడతాను ప్రభు అని తీర్మానం తీసుకోగలరా? విచారకరమైన విషయం ఏంటంటే, నేటి దినాల్లో పిల్లల కొరకు ఆస్తులు ఖర్చు పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ పిల్లల్ని ఇచ్చి, పిల్లలకు ఆరోగ్యం ఇచ్చి, వారిని చదువుకోవడానికి సామర్థ్యం ఇస్తున్న దేవుని కొరకు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చేటప్పటికి వెనకడుగు వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము అలాగే జీవించాడా? అరిమతయి యోసేపు తెగించినట్టుగా విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాము చక్కని మాదిరి చూపించాడు. నీకొక్కగానొక్క కుమారుణ్ణి నీవు ప్రేమించే ఇస్సాకును మోరియా దేశంలో నేను చూపించే పర్వతం మీద దహన బలిగా అర్పించు అంటే అబ్రహాం ఏం చేశాడండి?
మనిషి బుద్ధి అంట డబ్బు దగ్గర బయటపడుతుందంట. ఎక్కడండి మనిషి నైజం ఎక్కడ బయటపడుతుంది? డబ్బు దగ్గరే. చూడండి ఎక్కడ గొడవలు జరుగుతున్న మూల కారణం ఏంటంటారు? అపోస్తుడైన పౌలు అదే చెప్పాడు, ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. కనుక చాలా మంది అంటున్నారు కదా, సమస్తం ఏది చేయాలన్నా ధనం మూలం విధం జగత్ అన్నారు. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే దేని మూలం ధనం అంటే కీడులకు అనే వాస్తవాన్ని గమనించాలి. కనుక దేవుడు మనకిచ్చిన ధనాన్ని ఏం చేయాలి? నీవు సౌఖ్యంగా జీవించడం తప్పు కాదు. దేవుని కొరకు ఖర్చు పెడుతున్నావా? మరి దేని కొరకు ఖర్చు పెడుతున్నావు? విలాసవంతమైన జీవితాలకే ఎక్కువ ఖర్చు పెడుతూ మరణం గెలిచి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసయ్య సువార్తకు ఖర్చు పెట్టలేని వ్యక్తులుగా ఉంటే ధనమనిచ్చిన దేవుడు రేపు నిన్ను లెక్క అడుగుతాడు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత కైకలూరులో ఈ సంవత్సరంలో మహాసభలు జరిగినాయి. దరిదాపు 4 లక్షల పైన ఖర్చు అయింది. మొన్న ఈ నెలలోనే పులపూరులో ఒక్కరోజు జాన్ వెస్లీ గారితో మీటింగ్ ఏర్పాటు చేశాం. దానికి 1.5 లక్షల పైన ఖర్చు అయింది. దేవుని మహాకృప చేత దేవుడు మాకు ఇచ్చిన సంఘ విశ్వాసులు చాలా ముందుకొచ్చి తెగించి తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అపోస్తుడైన పౌలు మాసిదోనియా సంఘం గురించి అటువంటి సాక్ష్యం ఇచ్చాడు. నిరుపేదలైనా సరే దేవుని పరిచర్య కొరకంట వారు దాతృత్వాన్ని వెదచల్లారంట. వెదచల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చి వారు కలరు. ఒక మాట చెప్తున్నాను, నీవు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుని పరిచర్య కొరకు ఏం చేస్తున్నావు? నీ శరీరాన్ని వంచి పని చేస్తున్నావా? నీ ధనాన్ని ఇచ్చి పరిచర్యను ప్రోత్సహిస్తున్నావా? నీ సమయాన్ని వెచ్చించి మీటింగుల్లో పాల్గొంటున్నావా? అవసరమైతే నీ ఆస్తితో కూడా దేవుని కనపరచని పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది చేయాలి అంటే అంత ఈజీ కాదు. తెగింపు లేకుండా ఎవరు ఈ పని చేయలేరు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అనుకున్న పౌలు తనకి ఏవేవి లాభకరములైనవో అవన్నీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఈ దినాన ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మన భారతదేశ ప్రజల రక్షణ కొరకు విదేశాల నుండి ఎంతోమంది భక్తులు వచ్చి తమ సమయాన్ని వెచ్చించారు, ధనాన్ని వెచ్చించారు, బలాన్ని వెచ్చించారు, జ్ఞానాన్ని వెచ్చించారు. తాము క్షీణించిపోయినా మనం రక్షించబడాలని తపన కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో విదేశాల నుండి భక్తులు రావడానికి అవకాశాలు ఇక లేవు, ద్వారాలు మూయబడ్డాయి. అంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఎంతోమంది భక్తులను దేవుడు భారతదేశంలో లేవనెత్తాడు. చేతుల పైకి దేవుని చెప్పండి, గట్టిగా ఒకసారి చప్పలు కొడితే నమ్మకపరచండి. ఈ మాట మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక తండ్రికి 4 కుమారులు ఉన్నారనుకుందాం. ఆ తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. చేస్తూ పిల్లల్ని చక్కగా చదివించాడు, రిటైర్డ్ అయిపోయాడు. కానీ తినకో చదివించాడేమో, 4 కుర్రోళ్ళు బాగా చదివారు, 4 చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినందుకు తండ్రి బాధపడతాడా? బాధపడ్డాడు. కారణం ఏంటి? నేను రిటైర్డ్ అయినా 4 జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి కాలు మీద కాలు వేసుకుని బతకచ్చు అనుకుంటాడు. కాబట్టి విదేశాల సహాయం ఆగిపోయినా పర్వాలేదు, భారతీయుల్ని దేవుడు లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఒక అరిమతయి యోసేపు వలె నిలబడితే భారతదేశ రక్షణ కొరకు మనమే సాక్షులుగా ఉంటామనే మాటను తెలియజేస్తున్నాను. అట్టి కృపను మనందరికీ ఇచ్చును గాక. తలల వంచలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి 2 చేతుల పైకెత్తి ఓ చిన్న మాట చెప్తారా? నిజమే ప్రభువా, నా దేహం కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నాను, నా కుటుంబం కొరకు ఎంతో ఖర్చు పెడుతున్నాను, నా బంధు మిత్రుల కొరకు ఖర్చు పెడుతున్నాను, కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, నీ పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవ జనుల కొరకు ఖర్చు పెట్టలేకపోతున్నాను. నాతో మాట్లాడావు, నేను ఇక మీదట తెగించి నీ పరిచర్యలో ముందుకు సాగిపోతాను అని తీర్మానంతో ప్రార్థన చేద్దాం. యేసు ప్రభు శిష్యుణ్ణి అని చెప్పినా, యేసు దేహం నాకు కావాలని అడిగినా తీసుకెళ్లి చంపేసే రోజులవి. అయినా అరిమతయి యోసేపు తెగించాడు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా పదవి పోయినా పర్వాలేదు, నా ఆస్తి పోయినా పర్వాలేదు, నేను యేసు ప్రభు యొక్క శిష్యుని చెప్పుకుంటే పరువు పోయినా పర్వాలేదు, నా కొరకు ప్రాణం పెట్టిన
యేసయ్య కొరకు నేను జీవిస్తాను. నిజంగా నీవు కూడా యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వ్యక్తి అయితే, యేసయ్యా నీ కొరకు నేను ఖర్చు పెడతాను, కష్టపడతానని ఒక తీర్మానం చేసుకుంటావా? ఇంకా ఎంతకాలం ఈ లోక సౌఖ్యాలను ఆలోచిస్తూ, సుఖభోగాలను ఆలోచిస్తూ, దేవునికి ఇవ్వక దేవునికి దూరంగా ఉంటావు? దేహం దేవుడిచ్చింది కాదా? దేహానికి ఆరోగ్యం దేవుని వల్ల వచ్చింది కాదా? నిన్ను కాపాడుతున్నవాడు దేవుడు కాడా? దేవుడే నిన్ను కాపాడకపోతే ఒక్క క్షణమైన బ్రతకగలవా? నీకే కనుక అనారోగ్యం వస్తే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, నీ రక్షణ కొరకు నిలువెల్లా నలిగిపోయి పవిత్రమైన రక్తాన్ని చివరబట్టు వరకు కార్చిన ఆయన కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం చేయగలవు? అబ్రహాము తెగించాడు. అయ్యా నీవు కావాలంటున్నావు కాబట్టి నేను ప్రేమించే ఇస్సాకును నీకు ఇస్తాను అని తెగించి ముందుకు వెళ్ళాడు. అలాంటి విశ్వాసం నీలో ఉందా? నీదేది దేవుడికి అవసరం లేదు. నీవు తెగింపు కలిగి ఉంటే చాలు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తెగించాడు. నీవు విశ్వాసమైతే అబ్రహాము కుమారుడిగా నేడు మనము కూడా తెగించాలి. ఒక తీర్మానం చేసుకుందాం. మమ్మల్ని ప్రశ్నండి, ఈ రాత్రి కొద్ది నిమిషాలు అరిమతేయ యోసేపు తెగింపు గురించి మేము నేర్చుకున్నాం. నిజమే ప్రభువా, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని పిలుస్తున్నాం, కానీ నీ రాకడ దినాల్లో ఉన్నాం, కానీ మేము సరి అయిన తెగింపు లేని వారంగా, సిద్ధపాటు లేని వారంగా జీవిస్తున్నాం అన్న సత్యం ఈ రాత్రి మాకు నేర్పించారు. నీకు వందనాలయ్యా. ఇక మీదట మా సమయాన్ని మీ కొరకు వెచ్చిస్తాం, మా ధనాన్ని మీ కొరకు ఖర్చు పెడతాం, మా దేహంతో నీ పరిచర్య చేస్తాం. నాయనా, మాకున్నది ఏదైనా నీ మహిమ కొరకైన వాస్తవాన్ని గుర్తించి విశ్వాసంతో ముందుకు సాగిపోటుకు నీ ఆత్మ సహాయం దయచేయమని ఈ రాత్రి విన్న ప్రతి ఒక్కరి జీవితంలో అటువంటి ఒక తెగింపుతో కూడిన నిర్ణయం వచ్చుటకు సహాయం చేయమని, సేవా పరిచర్య యొక్క ప్రతి అవస్థ నీ మహిమలో మీరు తీర్చి నీ కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసునామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ జి జాషువా జ్యోతి గారు, మన్నా చర్చ్, రైల్వే స్టేషన్ దగ్గర, కైకలూరు, కృష్ణా జిల్లా. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9154495777 9154495777.